వారి కుటుంబంలో ఉద్యోగం ఇవ్వాలని, దీని ఒక స్మృతి వనంగా తీర్చిదిద్దాలని జయ జయ హే తెలంగాణ గానాన్ని పాఠ్యాంశంగా మార్చి వారి స్ఫూర్తిని ఎల్లకాలం, ఈ తెలంగాణ ఉన్నంతకాలం తెలంగాణ రాష్ట్ర సాధనలో అందశ్రీ గారు పోషించిన పాత్రను శాశ్వతం చేయడమే కాకుండా వారు జీవితకాలం రచించిన రచనలను ఒక పుస్తక రూపంలో వారు రచించడం జరిగింది. నిప్పుల వాగు. ఈ నిప్పుల వాగు ఒక స్ఫూర్తి, ఒక ప్రజ్వలన, భవిష్యత్ తరాలకు ఇది ఒక భగవద్గీతగా, ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా తెలంగాణ యువతకు, తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణ ప్రజా సమస్యల మీద పోరాటం చేసే వాళ్లకు ఒక గైడ్ లాగా పనిచేస్తుంది. అందుకే నిప్పుల వాగును 20,000 ప్రచురణలు తెలంగాణ ప్రాంతంలో ఉండే ప్రతి లైబ్రరీలో, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉండే తెలంగాణ సమాజం అంతా అందశ్రీ గారి స్ఫూర్తితో వారి రచనలో ఉన్న సారాంశాన్ని తీసుకొని పేదలకు సేవలు అందించడానికి ఉపయోగపడే విధంగా నిప్పుల వాగు గ్రంథాన్ని ప్రతి లైబ్రరీలో పెట్టే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇదే కాకుండా వారి అభిమానుల నుంచి సూచనలు తీసుకొని ఇంకా ఏం చేయగలమో, వారి పేరు, వారి స్ఫూర్తి తెలంగాణ సమాజంలో శాశ్వతంగా పదిలంగా ఉండడానికి అవసరమైన చర్యలన్నీ మా ప్రభుత్వం చేపడుతుంది. వారు ఏనాడు వారి ఆరోగ్యం గురించి, వారి ఆర్థిక పరిస్థితుల గురించి, కుటుంబ సభ్యుల గురించి ఏనాడు కూడా అందశ్రీ గారు ఆలోచన చేయలే. ఈ 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క సమస్యలే తన సమస్య అని, ఈ సమాజమే తన కుటుంబం అని భావించిన ఒక గొప్ప మానవతావాది.